వేములవాడ పట్టణంలో బీజేపీ పట్టణ అర్బన్ శాఖల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోగస్ ఓట్ల నిర్మూలన, డబుల్ ఓట్ల నివారణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. సదస్సులో బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడారు. దేశ భవిష్యత్తుకు బలమైన ప్రజాస్వామ్య పునాదులు వేయడమే ఎస్ఐఆర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. బోగస్ ఓట్లను తొలగించడం ద్వారా ఓటు హక్కును భద్రత కల్పించవచ్చని తెలిపారు. ముఖ్య వక్తగా పాల్గొన్న అల్లాడి రమేష్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా ఒకే వ్యక్తికి వివిధ ప్రాంతాల్లో ఉన్న డబుల్ ఓట్లను గుర్తించి తొలగించడం జరుగుతుందన్నారు. ప్రతాప్ రామకృష్ణ మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలు తమ పరిధిలోని వార్డుల్లో బోగస్ డబుల్ ఓట్లను గుర్తించడంలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. అనంతరం రైతుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా అర్బన్ అధ్యక్షులు బుర్రా శేఖర్ మాట్లాడారు. రైతుల సమస్యలపై 15 రోజుల క్రితమే ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాపల్లి శ్రీధర్ మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ధర్నాలు చేసే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రైతుల సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. రైతులకు త్వరితగతిన న్యాయం చేయకపోతే ప్రజల ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి సంచి మహేష్, రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్, లింగంపల్లి శంకర్, మల్లేశం, కౌన్సిలర్లు కొండ్లేపు చిన్నముత్యం, మంగళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పిన్నింటి హనుమన్లు, ఏరెడ్డి రాజిరెడ్డి, రేగుల శ్రీకాంత్, మామిలి లక్ష్మీరాజ్యం, వివేక్ రెడ్డి, గుండెకర్ల లక్ష్మణ్, కట్కం శ్రీనివాస్, అన్నం నర్సయ్య, సంజీవ్ రెడ్డి, బిల్లా కృష్ణహరి, నామల్ల శేఖర్, భాలు, రాంబాబు, వాస మల్లేశం, ప్రశాంత్, రాము, సగ్గు, రాహుల్, యశ్వంత్, రంజిత్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే వస్తుందో ఏ ఊర్లో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ వాడకట్టు కానీ, ఏ వార్డులో కానీ మన దృష్టికి వచ్చినటువంటి ఈ డబుల్ త్రిబుల్ ఉన్నటువంటి బోగస్ ఓటర్ల ఏర్వేత కార్యక్రమంలో కావచ్చు, ఇంకేమన్నటువంటి సమస్యలు నాకు కాబట్టి తప్పకుండా ఏదైతే ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాము మీరు విజయవంతం చేయాలని చెప్పి ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం వెంటనే పండించిన పంట చేతికి రాకపోతే మళ్ళీ అన్ని నిబంధనలు పెడతారు. మీరు ప్రభుత్వం దృష్టికి సీరియస్ గా తీసుకపోతే 2-3 రోజులుగా స్పీడప్ చేయి. రైతులను కూడా అర్థం చేసుకోవాలి. 2-3 రోజుల్లో లేబర్ వ్యవస్థ కూడా ఉంది. కనీసం ప్రభుత్వాన్ని మీరు దృష్టికి తీసుకపోవాలి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా వెంటనే వెంటనే రైతు వ్యతిరేకి ప్రభుత్వం, రైతు వ్యతిరేకి ప్రభుత్వం, రైతు వ్యతిరేకి కాంగ్రెస్. రైతులు వరిధాన్యం కళ్ళలలో పోసి 2 నెలలైతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తుంది, రైతులను అరిగోస పెడుతుంది. రైతులు ఈ వర్షాలకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారు పండించిన ధాన్యం అంతా కూడా నల్లగా మొలకలొచ్చి ఖరాబ్ అవుతున్నది. దీన్ని మేము రైతుల పక్షాన 15 రోజుల కిందనే ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతా ఉంది. వెంటనే రైతుల వడ్లు కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ మరియు అర్బన్ మండల శాఖ తరఫున పెద్ద ఎత్తున నాయకులం, కార్యకర్తలం అందరం వచ్చి కూడా ముట్టడి 4 రోజుల లోపలనే వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లన్నింటిను కొంటామని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. ఒకవేళ వారు కొనని ఎడల రాబోయే రోజులలో భారీ ఎత్తున రైతులందరినీ తీసుకొని వచ్చి ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. రైతులను గోసపెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా నిలబడ్డ చరిత్ర లేదు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు ప్రతి సంవత్సరం ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల రైతులు ఎప్పుడు కూడా నష్టపోతూనే ఉన్నారు. మేము గత 15-20 రోజుల క్రితం కూడా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అకాల వర్షాలు వస్తగిన రైతుల పరిస్థితి ఏందని చెప్పి కూడా మేము వినతి పత్రం ఇచ్చినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. అంటే మేము పోతున్నాం, చర్యలు తీసుకుంటున్నాం అనేది కనీసం చూసి రావడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వీలైనంత జల్దీగా ఇప్పటికైనా కూడా నిన్న మొన్నటి అకాల వర్షానికి ఎంతోమంది రైతులు వీధిన పడ్డారు. వీలైనంత జల్దీ లారీలు, లేబర్లను ఏర్పాటు చేసి మీ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఈ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పెంచింది, డీజిల్ పెంచింది అని ధర్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మీకు కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు కనిపిస్తారా రైతులు? కాంగ్రెస్ నాయకులు రైతులు ఎవరు లేరా? ఇప్పుడు ధర్నా చేయర్రి.
మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా ధర్నా చేయర్రి. ఎక్కడ రైతులకు ఎంత కోస అవుతుందో మీరు ఒకసారి మాట్లాడుర్రి. అది మాట్లాడరు. ₹1 పెంచితే ₹2 పెంచితే కొట్లాడాలి. అదే మరి మీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాల ఏ దాని మీద సుంకాలు పెంచుతుంది. ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ల మోత, రెవెన్యూ మోత అంటారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపంటుర్రు. దాని గురించి ధర్నా చేయర్రి. అలాంటివి చేయరు. ఈ మసిపూసి మారేడుగా చేసే కార్యక్రమాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మేలు చేయదని ప్రజలందరూ గుర్తించారు. రానున్న కాలంలో మీకు ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈ 2-3 రోజులలోగిన రైతులకు వీలైన జల్దీ వేగవంతం చేసి లారీలలో వడ్లు కొనుగోలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా పెద్ద ఎత్తున కూడా ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి.